అధోగతి పాలు చేయటం కోసం వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన మొదలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి అక్కడే మొదటి స్టెప్ వేశారు. ఈ రోజు వాసుదేవన్ గారు ఒక మీడియా వ్యక్తికి ఎవరికైనా సరే ఎక్కడైనా సరే ఏ పార్టీ వాళ్ళో లేకపోతే సామాన్యులో ఏదైనా కొట్టడమో తిట్టడమో ఏదో జరిగితే అన్ని మీడియా సంస్థల విలేకరులంతా కూడా అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నాలు చేసి ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూడలేదు సార్. అలాగే పెట్టుబడిదారుడైనటువంటి జత్వాన్ని జిందాల్ని కావాలని కుట్రపూరితంగా ఇందులో ఇరికిచ్చి జత్వానికి మద్దతుగా మీరు చేసినటువంటి కార్యక్రమాన్ని చూసి ఈ రోజు పెట్టుబడిదారులంతా కూడా భయపడతా ఉన్నారు. తెలుగుదేశం కూటమి చేసిన మొట్టమొదటి తప్పు పెట్టుబడిదారు. ఆమె హనీ ట్రాప్ అని చెప్పేసి అనేక చోట్ల ప్రూవ్ అయినటువంటి వ్యక్తి ఆమెదో చెప్పిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలని చెప్పేసి ఆ జిందాల్ గారికి చేసినటువంటి అన్యాయానికి ఈ రోజు మనకి బుద్ధి చెప్పి పంపించారు మన రాష్ట్రాన్ని. ఇలా అన్యాయమైంది. ఈ రోజు అదే జిందాల్ గారు 3 లక్షల కోట్ల రూపాయలు మహారాష్ట్రలో పెట్టుబడి పెడతా ఉన్నారు. ఇక్కడ పెట్టినటువంటి పెట్టుబడులు కూడా ఎరికి పీక్కునేటటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం చేసేటటువంటి. ఈ ఒకటే ఉదాహరణ కాదు సార్. ఆంధ్రప్రదేశ్ లో 60 మర్డర్లు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి ఇవన్నీ పెట్టుబడిదారులు చూడరా. 5 ఏళ్ల పిల్లల నుంచి 70 ఏళ్ల దాకా అత్తాకోడాలని కూడా రేపులు చేసి చేస్తా ఉంటే వాటన్నిటి గురించి మాట్లాడకపోతే పెట్టుబడిదారులు ఆలోచించరా. ఇవన్నీ ఏంటి అసలు ఎలా జరుగుతుంది? ఇవన్నీ మెట్టు 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 కట్టుకుంటా పోయి ఈ రాష్ట్రానికి 0 ఇన్వెస్ట్మెంట్ తోటి తిరిగి వస్తా ఉన్నారు సార్. ఈ జాకీలు పెట్టుకొని లోడర్లు పెట్టుకొని ఇప్పుడు మీడియా సంస్థలన్నీ కూడా ఎదురు చూసినాయి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఎత్తాలా, బాకాలు పోదాలా, ఏం చేయాలనేది. ఎక్కడికి పోయినా సార్ ఈ బాకాలన్నీ ఏమైనా సార్? దీనికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ పాలిటిక్స్ చేయాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ పాలిటిక్స్ అవసరం. చిరంజీవి గారు దేశమంతా ప్రచారం చేయనియండి సార్. పవన్ కళ్యాణ్ గారిని ప్రచారం చేయనియండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకుంటారు. ఎవరు ఎక్కడికి పోయినా ఎవరి రాజకీయ పార్టీ వాళ్ళది ఉంటుంది. ఎవరికి అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది. చిన్నపరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. మీరు దావోసు పెట్టుబడులు, చిన్నపరెడ్డి గారు దావోసు పెట్టుబడులు ఇవన్నీ వీటి గురించి మీరు మాట్లాడుతున్నారు. దీనికన్నా ముందరే మీరేం తెచ్చారో కూడా ఒకసారి రివ్యూ చేసుకోండి. మీ మీద ఎందుకు నమ్మకం లేదు? ఎందుకంటే లాస్ట్ దావోస్ విజిట్ అప్పుడు అప్పటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ మినిస్టర్ ఆయన పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి బులుగు సూట్ వేసుకొని కూర్చుని ఈగలు తోలుకుంటున్నారు, ₹1 తేలేదంటున్నారు. సరే, ఆ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారి దగ్గర వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు, మీరు మాట్లాడే ముందు ఇప్పుడు మళ్ళీ వైసీపీ ఏం చేసింది కొత్తగా? అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒక ఈ దావోస్ విజిట్, జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ అది బయటికి తీసుకొచ్చింది. దావోస్కి వెళ్తే డబ్బులు దండగాని. ఒకసారి అది చూసి మీ దగ్గరకు వస్తాను. నేను అక్కడ చాలా కాలం ఉండిపోయి దావోస్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అనిపిస్తుంది. మనందరికీ హైదరాబాద్ వెళ్తారు, లేదంటే మ్యాక్సిమం ఢిల్లీ, అంతే విజయవాడలో వస్తారు, ముగ్గురు పిలుస్తారు. దీనికోసం దావోస్ డబ్బులు దండగా అనిపిస్తుంది. రైట్, చూశారు కదా కృష్ణాంజనేయులు గారు. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉందండి. ఏది దొరుకుతుందా పాతది, ఏది బయటికి తీసి దీనికి లింక్ చేద్దాం అన్నట్టు. ఏమంటారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు వాళ్ళు పారిశ్రామికంగా అభివృద్ధి విషయంలో కానివ్వండి, పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి విషయంలో కానివ్వండి, వచ్చినటువంటి పరిశ్రమలో పారిపోయే విధంగా చేయటంలో వాళ్ళు ఏం చేశారు అనేటువంటిది